హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి అయితే తోటకూర అండ్ జొన్నల రొట్టె రెసిపీ అండి. ఎలా చేయాలో ఈరోజు అయితే ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే చూపిస్తానండి. మనం మంచిగా తోటకూర మంచిగా క్లీన్గా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి వాటర్ గట్టిగా పిండి ఒక ప్లేట్లో అయితే సైడ్కి తీసుకోవాలండి. గట్టిగా పిండాలి వాటర్, ఎందుకంటే మనం కర్రీ చేసేటప్పుడు అవే వాటర్ సరిపోతాయి, ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆ కూరలో నుంచి వాటర్ వస్తాయి, రాళ్ళు కూడా ఉంటాయి, కొంచెం జాగ్రత్త. కొంచెం చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నా. ప్యాన్ వేడి అవ్వగానే ఆయిల్ వేసి కొంచెం కరివేపాకు కొంచెం ఆనియన్ వేసి అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై అవుతుంది. పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాక కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసినాక అది కూడా కొంచెం ఫ్రై చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాము తోటకూర కూడా యాడ్ చేయాలండి. ఇప్పుడు తోటకూర కూడా వేసుకున్నాం మనము కొంచెంగా, ఎందుకంటే అది ఎక్కువ అనిపిస్తుంది కదా, కరిగినాకనే తక్కువ అనిపిస్తుంది. మొత్తం వేసుకున్నాకైతే మనము ఒకసారి అయితే దాన్ని మొత్తం వేసేసుకున్నైతే ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. దాని ముందు కొంచెం అయితే మనము సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా కరుగుతుంది అన్నమాట. అది ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం దగ్గరకు అయిపోతుంది మొత్తం సాల్ట్ వల్ల. అందుకే నేను సాల్ట్ వేసుకుంటే ఇది చూసారా ఇంకా దగ్గరకు అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకుంటే అది మొత్తం దగ్గర అయిపోతుందండి. అలా దగ్గరకు అయినా కొంచెం ఉడికినాక మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మంచిగా కలపాలండి. అంటే మొత్తం నేను ఎలా చేసానో అలా అయితే కొంచెం మొత్తం లేకుంటే ఒకటే దగ్గర ఉంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది ఒకటికి. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఉడికిందో, అసలు 5 minutesలో అలా మూత పెట్టి కట్టుకున్నామో లేదో ఎంత బాగా ఉడికింది చూడండి. అసలు మీరు చాలా బాగా ఉడికింది కదా. ఇలా ఉడికినట్టు అయితే అందులో కూడా కొంచెం అలానే ఉంటుంది, ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతుందండి. మనకైతే తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక్కడ నేను బండలు అయితే క్లీన్ చేసుకుంటానండి, ఎందుకంటే రొట్టెలు చేద్దామని మొత్తం సాఫ్ చేస్తున్నా. ఎందుకంటే ఏదో బండలతోనే మంచిగా వస్తుంది. మంచిగా పిండి తీసుకుని అయితే జల్లెడ పట్టుకోవాలండి. మంచిగా జల్లెడ అయితే పట్టుకున్నాక మనం కొంచెం వాటర్ వేసి కొంచెం కలపాలి, ఎందుకంటే మంచిగా చిక్కగా రావాలి కదా, జొన్న పిండి కదండి. కొంచెం మంచిగా అయితే చల్ల నీళ్ళతోనే వేస్తున్నాం, మీరు కావాలంటే వేడి నీళ్ళతో చేయాలి. మంచిగా చిక్కగా రావాలి, మంచిగా చిక్కగా అలా వస్తే మనకు మంచిగా రొట్టెలు అనేది కరెక్ట్గా వస్తాయి అన్నమాట. అలా మంచిగా వేసుకొని మంచిగా చేయాలండి. నీట్గా క్లీన్గా మంచిగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకొని పెంక పెట్టుకున్నాక మనమైతే ఇక్కడ చూపిస్తున్నాం చూడండి. అలా అయితే చేసుకొని మంచిగా మనము ఈ ప్రాసెస్లో చేసుకోవాలి. జొన్న రొట్టెలు చాలా బాగా వస్తుంది. మనం పిండి కలిపి దాంట్లో ఉంటుంది, మనం ఎలా చేస్తామో మనకు చపాతీ వస్తుందో అంత మంచిగా వస్తుంది, అంత స్మూత్గా మంచిగా ఉంటుంది. అది మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి. కొంతమంది వేడి నీళ్ళు కూడా చేసుకుంటుంది, ఏం ప్రాబ్లం లేదు. అది అయితే చల్ల నీళ్ళతోనే వేసుకుంటాను, ఎందుకంటే నాకు చల్ల నీళ్ళతోనే చేయడం అలవాటు కాబట్టి మంచిగా వేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఒక సైడ్ పడ్డది కదా కొంచెము, ఇలా ఒక సైడ్ పడితే కొంచెం కట్ చేసుకోవచ్చు అండి. మనము ఇలా కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బనీన్ క్లాత్తోనైతే మంచిగా యూజ్ చేసుకోవాలి. నీట్గా వేసుకొని మనకు కొంచెం అక్కడక్కడ వైట్ కనిపిస్తూ ఉంటుంది. మంచిగా క్లాత్తోని రౌండ్గా సర్కిల్ షేప్ అయితే మంచిగా వేసుకోవాలండి. మంచిగా 2 sides అయితే మనం మంచిగా కాలనివ్వాలండి. ఇప్పుడు చూసారా 2 sides అయితే మంచిగా కాలింది జొన్న రొట్టె అయితే. 2 sides కూడా ఎక్కడ అంటే మూల కూడా ఉంటుందండి కదా, అంటే కార్నర్కి కూడా మంచిగా కాల్చుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా మంచిగా 2 sides అయితే ఎక్కడెక్కడైతే కాలేదో మళ్ళీ కాలేదాకా పచ్చి కనిపిస్తుంది. కొంచెం ప్యూర్గా మంచిగా చూసి అంత మంచిగా కాల్చుకున్నాం అనుకో మన జొన్న రొట్టె అయితే రెడీ. ఎంత బాగుంటుంది అంటే క్రిస్పీ తింటుంటే ఆహా అనిపిస్తుందండి. అంతే మన హెల్త్కి కూడా మంచిది కదండి జొన్న రొట్టెలు. అందుకే రోజు ఇంట్లో నేనైతే డైలీ 2 జొన్న రొట్టెలు వేసుకొని అయితే తింటానండి, మన హెల్త్కి కూడా మంచిది. ఇక్కడ చూసారు మన జొన్న రొట్టెలు అయితే రెడీ.